దగ్గర నుంచి సత్యాన్ని తీసుకుని ఒక ప్రవక్త మన వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన్ని బాటాన మనం నడిస్తే గనక, ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తే గనక ముక్తికి మార్గము దొరుకుతుంది. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విశ్వసించాలి. సోదరులారా, సల్మాన్ పార్సీ రలియల్లాహు అన్హు ఈయన ఒక గొప్ప సహాబీ. ఈయన ముందు అగ్ని మతానికి చెందినటువంటి వారు. అయితే ఈయన దాని తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత చాలా మంది పాస్టర్ల దగ్గర ఈయన శిష్యరికం చేశారు. చాలా మంది పాస్టర్ల దగ్గర శిష్యరికం చేశారు. చేసి దాని తర్వాత చాలా కష్టాలు, బాధలు, ఎన్నో ఊర్లు, ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత మొత్తానికి మదీనా చేరుకున్నారు. మదీనా చేరుకున్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు వచ్చారని తెలియగానే ఈయన నిజమైన ప్రవక్త కాదా అని చెప్పేసి తన గురువు ఫాదర్ చెప్పి ఉన్నాడు, అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో క్రైస్తవ్య ధర్మం అనేది ఏదైతే ఉందో అది సరిగా లేదు, కనుక త్వరలోని ఒక ప్రవక్త రానున్నాడు. ఆ ప్రవక్త యొక్క చిహ్నాలు 3 చెబుతా విను. అదేమిటంటే ఆయన సదకాలు తీసుకోడు, దానాలు స్వీకరించడు, కానుకలు స్వీకరిస్తాడు, మరియు 2 భుజాల మధ్యన దైవ దౌత్యము ముద్ర ఉంటుంది. ఈ 3 ఆయన చిహ్నాలు. ఇది గుర్తు పెట్టుకొని తన గురువు ఒక ఫాదర్ చెప్పి ఉంటాడు ఈ విషయాన్ని. సల్మాన్ పార్సీ రలియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా వచ్చారని తెలియగానే ఖర్జూరాల మూట తీసుకెళ్లి, ఓ ప్రవక్త, ఇది మీ శిష్యులకు మీకు దానంగా ఇస్తున్నారు అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీలకు అందరికి పనిచేశారు. ఆయన తినలేదు. ఒకటి నిరూపణ అయింది. తర్వాత రెండోది, మళ్ళీ ఆయన కూబా నుండి మదీనా వచ్చిన తర్వాత మళ్ళీ ఖర్జూరాలు తీసుకెళ్లి, ఓ ప్రవక్త, ఇవి మీకు గిఫ్ట్ గా ఇస్తున్నారు, కానుక అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారు సహచరులకు పంచారు. ఆయన కూడా తిని నోట్లు వేసుకొని తిన్నారు. ఇది రెండోది నిరూపితమైంది. ఇక మూడోది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదులో కూర్చొని ఉంటే ఆయన ప్రవక్త వెనకాలకు వెళ్లి దైవ దౌత్యం ముద్ర కోసం వెతుకుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గమనించి ఆయన యొక్క దుప్పటి కిందికి జార విడచగానే ఆ దైవ దౌత్యపు ముద్ర కనిపించింది. అది కనిపించగానే సల్మాన్ పార్సీ రలియల్లాహు అన్హు వారు వెంటనే ఆ దౌత్యం ముద్ర మీద ముద్దాడారు. సోదరులారా, సల్మాన్ ఏంటి విషయం అని అన్నారు. ఏం లేదు ప్రవక్త, నేను కొన్ని సంవత్సరాల నుండి సత్య ధర్మం కోసం అన్వేషిస్తూనే ఉన్నాను. ఏ ధర్మము నాకు సరైనది అనిపించలేదు. కానీ ఒక ఫాదర్ మీ గురించి చెప్పారు, మీ రాక గురించి చెప్పారు. అయితే నేను మిమ్మల్ని 3 విషయాలు పరీక్షించాను. 3 విషయాల్లో కూడా మీ విషయంలో నిరూపితం అయిపోయింది. మీరు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా పలికి ఇస్లాం స్వీకరించారు సల్మాన్ పార్సీ రలియల్లాహు అన్హు. సోదరులారా, ఏ మతం వాడైనా, ఏ వర్గం వాడైనా సరే అల్లాహ్ను, అంతిమ దైవ ప్రవక్తను విశ్వసించినారంటే అలాంటి వారు విశ్వాసులుగా మారిపోతారు. అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. అలాంటి వారి పాపాలు పుణ్యాలుగా మారిపోతాయి. అందుకు మనకు ప్రతిఫలంగా అల్లాహ్ మనల్ని నరకం నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇది అసలు సిసలైనటువంటి సామర్థ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఈ ప్రవక్తను మేము సమస్త లోకాలకు కారుణ్యమూర్తిగా చేసి పంపాము. కావున అబ్దుల్ రహీం ధాయి సహోదరుడు చెప్పిన మాటల ప్రకారముగా ఒక క్రైస్తవ విశ్వాసి అట సల్మాన్ పార్సీ రజి అల్లా ఆయన పేరు. అతడు గతములో అగ్ని మతస్థుడు. ఆ తర్వాత అతడు క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. క్రైస్తవ్యంలోనికి శాంతి, సమాధానము, నెమ్మది ఇవన్నీ ఏమీ లేక ఆఖరికి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అతని పేరు సల్మాన్ పార్సీ రజి అల్లా అని చెప్పేసేసి సహోదరుడు ఆధారాలు లేని ఏ గ్రంథములు ఈ విషయాలు ఉన్నాయో ఏమీ చెప్పలేదు. నోటి మాటల చేత మొహమ్మదు వాడు దైవ ప్రవక్త, ఈయన దగ్గరికి 3 గుర్తులు చూడటానికి సల్మాన్ పార్సీ రజి అల్లా వచ్చారు అని ఏవేవో తన నోటికి తోచిన విషయాలను
ఈ అబ్దుల్ రహీం ధాయి అనే సహోదరుడు చెప్తున్నాడు. ఈనాడు చాలా వరకు ఇస్లాం మతాన్ని పాడు చేసేవారు, ముస్లిం యొక్క వర్గానికి మచ్చ తెచ్చేటువంటి వారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరి మతము కోసం వారు చెప్పుకోవటంలో తప్పు లేదు. ఇతడు ముస్లిమ్స్ వక్తగా ఉన్నాడు కాబట్టి అతని ముస్లిం సమాజం ఆ ఇస్లాం సంబంధించిన ధర్మం, ఖురాన్ గ్రంథము యొక్క పవిత్రత, అల్లా అనబడిన తమ దేవుడు ఇవ్వబోయే ఆ గొప్ప మహిమ, లేక పరలోకం, లేక జన్నత్ ఏదైతే ఉన్నదో వాటి కోసము తమ ముస్లిమ్స్ వర్గాలు వారికి చెప్పుకోవటంలో 100కి 100% న్యాయం. కానీ పబ్లిక్ వేదికలో ప్రజల ఎదుట అతడు ఒక వ్యక్తి క్రిస్టియన్ విడిచిపెట్టేసి ఇస్లామును స్వీకరించేశాడు, మొహమ్మదు వారిని విశ్వసిస్తే అల్లా పాపాలన్నీ క్షమిస్తాడు, మొహమ్మదు ద్వారా పరలోకము దొరికిపోతుందని ఏ ఆధారాలతో చెప్పుచున్నాడు? వీటికి కనీసం ఒక్క ఆధారం లేకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు ఈ సహోదరుడు. దయచేసి ఇలాంటి వారు మీ ముస్లిం సమాజానికి చీడ పురుగులు వంటి వారు. ఇట్టివారు మీ ముస్లిం సమాజానికి మచ్చ తెచ్చేటువంటి వారు. ఏదైనా మాట్లాడితే ఆధారాలు, లేఖనాధారాలతో మాట్లాడమని మీరు చెప్పండి. నెంబర్ 1, ఒక సల్మాన్ ఫార్సీ రజీ అల్లా, అతడు ఒకప్పుడు క్రైస్తవుడు, దానికి ముందు అగ్ని మతస్థుడు అన్నాడు. అసలు అగ్ని మతమును ఏ మతముగా చెప్పాలి ఈ విషయం చెప్పలేదు ఇతడు. అగ్ని మతం అనే మాట వాడాడే తప్ప చాలా మంది అగ్నిని పూజించేవారు ఉన్నారు ఆయా దేశాలలో. అందులో దేనిని అగ్ని మతం అంటారన్న విషయం అయితే ఇతగాడు చెప్పలేదు. ఈ విషయంలో ఇతడు ఫెయిల్ అయినట్టే, చెప్పలా. తర్వాత అతడు క్రైస్తవ మతములోకి వెళ్ళాడట. క్రైస్తవ మతములో కూడా శాంతి, సమాధానం, నెమ్మది లేకపోతే క్రైస్తవ ఫాదర్ చెప్పాడట. ఏమని? ఇదిగో అల్లా తరపు నుండి ఒక దైవ ప్రవక్త వచ్చి ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే నీ సందేహాలకు సమాధానం దొరుకుద్ది, నీకు శాంతి, సమాధానం, ముక్తి, మోక్షం లభిస్తుందని ఒక క్రైస్తవ ఫాదర్ చెప్పాడట. ఏమండి ఈ మాట ఎంత అజ్ఞానం అండి! ఇప్పుడు నా ఇంట్లో మా నాన్న గొప్పవాడు అంటాను, ఎందుకంటే మా నాన్నకి నేను పుట్టాను కాబట్టి. ఎదుటివాడు తన తండ్రి కోసం వాడు చెప్తాడు, కారణం వాడి తండ్రికి పుట్టాడు కాబట్టి. అతడు క్రైస్తవ ఫాదర్ అట. మరి క్రైస్తవ ఫాదర్ అన్నవాడు ఏం చెప్తాడు? బాబు నా యొద్దకురా, లేకపోతే ఇందులో ఉండు, యేసు ప్రభును నమ్ముకో. నేనైతే అలాగే చెప్తా, ఎవరైనా రోడ్డు మీద ఎదురైతే యేసు ప్రభుని నమ్మండి, విశ్వసించండి, ఆయనలో పొందే రక్షణ భాగ్యం విలువైనది అని నేను చెప్తాను. ఇతడు క్రైస్తవ ఫాదర్ అయ్యుండి తన క్రిస్టియానిటీ కోసం చెప్పకుండా ఇస్లాం మతం కోసం ఎందుకు చెప్తాడండి? కనీసం జ్ఞానం ఉండాలి కదా ఈ మాట మాట్లాడేటప్పుడు. మా ఇంట్లో మా నాన్న గొప్పవాడు నేను చెప్పుకుంటా, ఎందుకంటే ఆయన పుట్టాను కాబట్టి. మరి క్రైస్తవ్యంలో ఉన్నవాడు క్రైస్తవ్యాని కోసమే గొప్ప చెప్తాడు తప్ప వేరే దానికోసం చెప్పుకోలేడు కదా. ఇది జగమెరిగిన సత్యం. అది ఏ మతమైనా కానివ్వండి. ముస్లిమ్స్లో ఉన్నవారు తన ఇస్లాం మతం గొప్ప అంటారు, హిందూ మతంలో ఉన్నవారు మా మతంలోకి రండి ఇది గొప్ప అని వాళ్ళు అంటారు. తప్పు లేదు, నేను తప్పు పడతాలేదు. కానీ ఇక్కడ నేను చెప్పే ఒక పచ్చి అబద్ధం ఏంటంటే, ఒక క్రైస్తవ ఫాదర్ అట, సల్మాన్ ఫార్సీ రజీ అల్లా అనబడిన వ్యక్తి అట, మునుపు అగ్ని మతస్థుడు, తర్వాత క్రైస్తవంలోకి వచ్చాడు, అన్ని విధాలుగా పాడైపోయి, చెడిపోయి, నష్టపోయి, మనశ్శాంతి ఏమీ లేకపోతే అప్పుడు ఫాదర్ని అడిగాడట, నాకు మనశ్శాంతి, నెమ్మది లేదు, ఏం చేస్తే బాగుంటుందంటే ఇస్లాం మతములోకి నువ్వు వెళ్ళు, మొహమ్మదు ప్రవక్తను నువ్వు విశ్వసించు, ఆయన ప్రవక్తని చెప్పటానికి 3 గుర్తులుంటాయి అని చెప్పేసి క్రైస్తవ ఫాదర్ చెప్పాడట ఒక క్రైస్తవుడికి. ఏమండి చెవులో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వు పెట్టుకునే, కాలీఫ్లవర్ పెట్టుకున్నప్పుడు చెప్పాలి ఈ మాటలు. కనీసం నోటికి అన్నం తింటున్నప్పుడు అన్నం తినే మాటలు మాట్లాడాలి. ఏదో ఇస్లాం మతంలోకి లాక్కెళ్ళిపోయే ప్రయత్నాలు కనుక చేస్తూ మొహమ్మదు చాలా గొప్పవారు, అల్లాయే గొప్ప దేవుడు, ఖురాన్ గ్రంథం చాలా గొప్ప అని ఈ డైలాగులు చెప్తే సమాజం ఏమి అజ్ఞానంగా లేదు, సమాజము గ్రహించే స్థితిలో ఉన్నారు.
ఇప్పుడు నేను చెప్తా, వీటికి సమాధానం ఏంటో నాకు చెప్పాలి. ఆ సహోదరుడు నేను అడుగుతున్నా. నెంబర్ 1, 3 విషయాల్లో మొహమ్మద్ దైవ ప్రవక్తను నమ్మాలట. ఏ 4వ విషయంలో ఆయన ప్రవక్త కాడని అనుకుందామా? అంటే కేవలం 3 గుర్తులేనా ప్రవక్త అని చెప్పటానికి? అతడు దైవ ప్రవక్త అని నమ్మటానికి 3 ఆధారాలా? కనీసం 4వ ఆధారం మొహమ్మద్కి లేదా? అరే, ప్రవక్తలు అనబడిన వారందరికీ 3 గుర్తులు ఉంటాయా ఆయన ప్రవక్త అని నమ్మటానికి? ఈ మాట ఎంత అజ్ఞానం మాట అండి. ఒంటి మీద ఒక పుట్టుమచ్చ ఉంటుందట, ఆ పుట్టుమచ్చను బట్టి ఆయన దైవ ప్రవక్త అని నమ్మేయాలట. తెల్లారితే ఎంతమందికి వీపు మీద శరీరం మీద మచ్చలు ఉండవండి, ముద్రలు ఉండవండి? పుట్టుకతోటే ఉంటాయి కదా. పుట్టి మచ్చ అంటే పుట్టుకతో ఉంటాయి. తర్వాత అతడు కానుకలను స్వీకరిస్తాడు తప్ప అంతకు మించి ఆయన ఏది కూడా ఆశించడు అనే మాట రాయబడినది. సరే, 3వది ఏమిటంటే అతడు ఆశించడు, కానుకను స్వీకరిస్తాడు. 3వది ఆయన వీపు మీద ముద్ర ఉంటుంది అన్నాడు. వీపు మీద ముద్ర చూడడానికి ఆ వ్యక్తి వచ్చినప్పుడట దుప్పటి కిందకి జారిందట. ఇది ఎక్కడ? మసీదులో. ఇప్పుడు మసీదుకి వెళ్ళే ఏ వ్యక్తి అయినా ఒంటి నిండా బట్టే కప్పుకుంటాడు కదా. ఒంటి నిండా బట్ట జారిపోలేని బట్టే కట్టుకున్నప్పుడు ముద్ర ఎలా కనబడుతుంది? ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, ముస్లిం స్త్రీలు పైనుండి కింద వరకు శరీరం కనబడకుండానే జాగ్రత్తగా ఉంటారు, చాలా సంతోషం. అలాగే ఒక ముస్లిం నమాజ్కి మసీద్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఒంటి మీద బట్ట జారకుండగా ఒళ్ళంతా బట్ట కప్పుకొని ముస్లింలు కూడా వెళ్తారు. ఈరోజు కూడా అలా జరుగుతుంది. ఇతగాడు సల్మాన్ ఫార్సీ రజీ అల్లా అనే ఒక వ్యక్తి మసీదుకు వచ్చి మక్కా ప్రాంతంలో మొహమ్మద్ను వెతకటానికి వచ్చినప్పుడట, నమాజు చేస్తున్న టైంలోనట మొహమ్మద్ వారు దుప్పటి కిందకిలా జారేశారట. ఏమన్నా ఒంటి నిండా బట్ట ఉంటుంది కదా, చొక్కా ఏదో ఉంటుంది కదా, లేక కుర్తా పైజామా ఏదో ఉంటుంది కదా, ఒట్టి దుప్పటి ఉండటం ఏంటి మొహమ్మద్ గారికి? కాస్త జ్ఞానంగా ఆలోచించండి. సరిగ్గా దాన్ని కిందకి జారేసి వెనక్కి తిరిగి, ఏం సల్మాన్ ఏమిటి అని అడిగారట మొహమ్మద్ వారు. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా మీకోసం ఎంతెక్కడో వెతుకుతున్నానో ఇప్పుడు నాకు ఆ యొక్క ముద్ర మీ వీపు మీద నాకు కనబడింది, మీరు దుప్పటి కిందకి జారేశారు, నాకు అర్థమైంది నువ్వు ప్రవక్తని, నేను విశ్వసిస్తున్నాను నువ్వు ప్రవక్తవి అని ఆయన చెప్పాడట. ఏమండి, ఇతడు దైవ ప్రవక్తని దేవుడు చెప్పాలి తప్ప మనుషుడు ఇతడు దైవ ప్రవక్తని చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని యేసునాథుని కొరకు ఆకాశం నుండి ఆ యొక్క సాక్ష్యం వినిపించబడినది. దావీదు కోసం అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న కుమార్ నావాడు కాబట్టి నీ వెళ్ళి అతని అభిషేకం నేను కోరుకున్న మనుషుడు ఇతడే. ఇలాగ ప్రవక్తలను దేవుడు వీరు ప్రవక్తలని చెప్పి ఏర్పరచుకున్నాడు తప్ప మనుషుడు ఎవడు కూడా నువ్వు ప్రవక్తవని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎవడు దారిపోయినడు ఎవడో చెప్పడం ఏంటండి? వీటి మీద పుట్టుమచ్చుంటే చూసి నువ్వు ప్రవక్త చెప్పేయడం ఏంటండి? ఎంత అజ్ఞానం. కాబట్టి 3 విషయాల్లో అని సహోదరుడు చెప్పాడు. అతని ప్రవక్తగా నమ్మటానికి 3 ఆధారాలు. నేనంటాను 3 కాదుగాక 333 గుర్తులలో ఒక్క గుర్తులో కూడా మొహమ్మద్ గారు ఇజ్రాయేలు ప్రవక్తలలో ప్రవక్త వంటి వాడు కాడు. మరలా చెప్తున్నాను, మొహమ్మద్ను వారిని గుర్తించడానికి 3 గుర్తులట. ఈ 3 గుర్తులు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రవక్తట. పొరుగు వారిది ఏది కూడా అటు దానాలు స్వీకరించడట. ఏమంటే ఈనాడు భూమి మీద చాలా మంది దానాన్ని స్వీకరించడు. ఉదాహరణ చెప్తున్నా, ఇద్దామన్న వారు తీసుకోరు. అంటే ఆయన దానము తీసుకోలేనంత మాత్రం ప్రవక్త అంటే భూమి మీద చాలా మంది ఈరోజు ఏ విధమైనటువంటి దానాలు తీసుకోరు. దానం అనేది ఇచ్చేదే, పుచ్చుకునేది కాదు. కాబట్టి ఎంతో మంది ఈరోజు దానం ఇచ్చేవారుగా ఉన్నారు, దానము తీసుకోలేని వారుగా చాలా మంది ఉన్నారు. అంటే అతగాడు చెప్పిన మాటను బట్టి దానం తీసుకోలేని వారందరూ కూడా ఇప్పుడు మొహమ్మద్ కంటే గొప్పవారే కదా ఈ భూమి మీద. ఏమిటి ఈయన మొహమ్మద్ ప్రవక్తను నమ్మటానికంటే మొదట దానములు తీసుకోడట, 2 కానుకలే తీసుకుంటాడట, 3వది వీప్ మీద ముద్ర ఉంటుందట. ఈ 3టిని బట్టి ఆయన ప్రవక్తగా నమ్మేయాలట. ఎంత అజ్ఞానం అండి. ప్రవక్త అనబడిన వాడు దేవుని సంకల్పంలో ఉంటాడని చెప్పండి. ప్రవక్త అనవాడు దైవావేశము గలవాడై ఉంటాడని చెప్పండి. దైవ ప్రవక్త అనగా దేవుని ప్రతినిధి. దేవుడు దైవం చెప్పిన మాటే చెప్తారు. ఒకవేళ తిండి లేకపోయినా అట్లాగే ఉంటాడు. ఏలియా నీ వెళ్ళి కేరేతు వాగు దగ్గర ఉండు, అక్కడికి నేను ఆహారం పంపిస్తాన్నాడు.
దైవజనుడైన ప్రవక్త ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళాడు. హోరే పర్వతం మీద దైవజనుడైన ప్రవక్త అయిన మోషేకు ప్రభు ప్రత్యక్షమై, మోషే, నేను నీకు తోడై ఉంటాను, నీవు నా ప్రజలను విడిపించాలి, నేను ప్రవక్తగా చేశాను. ఇది ప్రవక్త యొక్క ఉన్నతమైన అంతస్తు. వీపు మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. తర్వాత ఆయన ఎవరి దగ్గర దానం తీసుకోడు, కానుకలు మాత్రమే తీసుకుంటాడు. ఈ మూడింటిని బట్టి ఆయన ప్రవక్తగా మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని ఎవరో ఒక ఫాదర్ చెప్పాడట. క్రైస్తవ ఫాదరు, ఒక క్రైస్తవ విశ్వాసి, అతడు సల్మాన్ ఆ యొక్క ఫార్షి రజీ అల్లా అనబడినటువంటి వ్యక్తట. ఈ మూడింటిని బట్టి మొహమ్మదును ప్రవక్తగా కన్ఫర్మ్ చేశాడట ఈయన. అరే బాబు, మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జ్ఞానంగా చెప్పండి రా బాబు, ఎందుకంటే 10 మంది వింటున్నారు. ఆ వినేటప్పుడు కాస్త అసహించుకునే స్థితి తెచ్చుకోవద్దు. ఏదో నీకు నోరుందని చెప్పి నువ్వు మాట్లాడితే ప్రజలు గ్రహించలేని వారుగా ఉన్నారా? 3 విషయముల్లో మాత్రమే ఆయన ప్రవక్త. అంటే ఈ 3 విషయాలు సమాజంలో చాలా మంది కలిగి ఉన్నారు. కొందరు దానాలు తీసుకోరు. అలా తీసుకోలేని వారందరూ ఇప్పుడు మొహమ్మద్ కంటే గొప్పవారైనే కదా అర్థం నీ మాటను బట్టి. 1. 2, వీపు మీద ఒక దౌత్యం ముద్ర ఏదో ఉంటుందని చెప్పావు. ఏమంటే వీపు మీద చాలా మంది రకరకాల ముద్రలు ఉంటాయి. ఒంటి నిండా కూడా కొన్ని గుర్తులు ఉంటాయి. ముద్ర లాంటి నల్లటి మచ్చలు, ఎర్రని మచ్చలు ఉంటాయి. వాటిని బట్టి అని ప్రవక్తని నమ్మేయటమేనా? 3వది, కానుకలు తీసుకుంటాడట. ఏమంటే కానుకలు ఎంతమంది తీసుకోరు? అందరూ తీసుకుంటారు భూమి మీద కానుకలు. అలా కానుకలు తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు తీసుకున్న వారందరూ మొహమ్మద్ కంటే గొప్పవారనే కదా నువ్వు చెప్తున్న నీ 3 విషయాలను బట్టి. కాబట్టి 3 విషయాలే కాదు, 333 విషయాలలో ఒక్క విషయములో కూడా ఆయన ఇశ్రాయేలీలో వచ్చిన దైవ ప్రవక్త, అంటే బైబుల్ గ్రంథములో ఉన్న దైవ ప్రవక్తల వంటి వారిలో ఒక్క ప్రవక్త వంటి వారు కారు మొహమ్మదు. దీనిని దయచేసి నమ్మండి, లేదంటే రుజువుపరిచే ప్రయత్నాలు చేయండి. తర్వాత ఆయన ఏమి తీసుకోరట. మరి మొహమ్మదు వారి దగ్గరికి శిష్యులు బయటికి వెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో ఒక తేలు కుట్టిన వ్యక్తికి మంత్రం వేశారట. ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలో మాటలు చెప్తున్నా, ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కావాలంటే నేను మీకు చెప్తాను. మంత్రం వేశారట, ఆ యొక్క విషపు కట్టు విడిపోయిందట, బాగున్నట్టు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, మీకేం కావాలి అని అడిగాడట మొహమ్మదు శిష్యుల్ని. అప్పుడు నీ దగ్గర ఏమున్నాయి ఎక్కువగా అంటే, నేను మేకల కాపరిని, నా దగ్గర చాలా మేకలు ఉంటాయి. అయితే మీ మేకల్లో కొన్ని మేకలు మాకు కానుకలుగా లేకపోతే మాకు ఇవ్వండి అంటే, అప్పుడు వారు మేకలను ఇచ్చేవారు. ఆ మేకలను పట్టుకుని మొహమ్మద్ దగ్గరికి శిష్యులు తిరిగి రాత్రి వేళకు చేరుకున్నారు. అప్పుడు మొహమ్మద్ అడిగిన, పగలంతా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఏమేమి జరిగినట్టు? అయ్యా పలానా చోట ఒక వ్యక్తికి లాగా విషము ఆ తేలు కుట్టింది, అయితే మేము మంత్రించాము, ఆ మంత్రానికి ఆ యొక్క విషం విరిగిపోయింది, వారిచ్చిన కానుకలుగా ఈ యొక్క మేకలు అన్నట్టు. అప్పుడు మొహమ్మద్ అన్నారట, అయితే మిమ్మల్ని నేను పంపించినందుకు నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వండి, మీకు ఆ తర్వాత పంచుకోనండి. ఎందుకంటే నేను మీ గురువును కాబట్టి, నేనే మీకు చెప్పి పంపించాను కాబట్టి నా వాటా నాకు ఇచ్చేయండి అని చెప్పి, మేక యొక్క ముందు కాళ్ళు బలముగా ఉండేవి. ఆయనకి బాగా ఇష్టమట. ఈ మాట హదీసుల్లో రాయబడింది. మేక కాళ్ళట, ఎదర కాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయన పులుసు చేసుకొని త్రాగటానికి. కాబట్టి ఆ కాళ్ళు బలముగా ఉన్న మేకలన్నీ వేరు చేసి, ఇవి నాకు కావలసిన వాటా, మిగతా వాటా మీరందరూ పంచుకోండి అని తన శిష్యు బృందంతో చెప్పాడట. ఏమండి, ఇప్పుడు ఒక దైవ ప్రవక్త అనబడిన వాడు ఇహలోక సంబంధమైన తిండికి ఆతృత పడతారా? యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు, బోధకుడా భోజనం తెచ్చాం భుజించండి అంటే, మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉంది, నా తండ్రి యొక్క పనిని తుదుముట్టించుటయే నాకు పానము ఆహారం అని చెప్పారు. అంత ఆకలితో ఉన్న యేసు ప్రభు వారు భోజనం తినలేదు. రొట్టెలు అనేకమైనవి చేసి అందరు కడుపు నింపారు. యేసునాథుడు మాత్రం అక్కడ ఏ భోజనం చేసినట్లు అక్కడ ఆనవాలు లేదు. కాబట్టి శిష్యులు వెళ్తే కానుకలు ఏవైనా వస్తే యేసు ప్రభు ఏనాడు తన చేత్తో కానుక పట్టుకోలా. ఇస్కరియోతు యోధా అనబడిన వారి దగ్గర సంచి ఉండేను, ఆ సంచిలో కానుకలు వేయబడ్డాయి తప్ప యేసునాథుడు తన చేత్తో ఏ రోజు ఒక కానుకను చేత్తో పట్టుకోలేదు. కానీ ఇక్కడ మొహమ్మద్ అట కానుకలు తీసుకుంటాడట. మరి ఇప్పుడు విగ్రహారాధన గుడి దగ్గర పురోహితుడు కూడా కానుకలు తీసుకుంటాడు.
అంటే పూజారి ఎంతో మొహమ్మద్ అంతే కదా. ఇప్పుడు ఈ సహోదరుడు చెప్తున్న మాటను బట్టి కానుకలు తీసుకుంటారంటే ఎవడు కానుకలు తీసుకోడు? ఎవడు తీసుకోండి? నేను తీసుకో నా కానుకలు. అందరూ కానుకలు తీసుకుంటారు, కట్న కానుకలు తీసుకుంటున్నారు పెళ్లిల్లో కూడా. అంటే వీళ్ళందరూ కూడా మహమ్మద్ కంటే గొప్పవారేనే కదా నీ మాట ప్రకారంగా అర్థం. కాబట్టి ప్రవక్త అనబడిన వాడికి ఇలాంటి చీప్ క్వాలిటీ లక్షణాలను గుర్తులుగా చూపించటం ముస్లిమ్స్ వక్తలుగా మీ అంత అజ్ఞానులు మరి ఎవరు కూడా లేరు. కాబట్టి దయచేసి ముస్లిమ్స్ వర్గం అలాంటి వాడిని కాస్త పక్కన పెట్టండి. నోటికి ఏదొస్తుంది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ మాటలు విని నాకే బాధ కలిగింది. ఏంటి, మొహమ్మద్ కానుకలు తీసుకుంటాడు కాబట్టి ఆయన ప్రవక్తగా నమ్మండి, ఆయన ఏ విధమైనటువంటివి ఆ యొక్క దానాలు తీసుకోడు కాబట్టి ఆయన ప్రవక్తగా నమ్మండి, వీపు మీద ఒక మచ్చ ఉంటుంది దాన్ని బట్టి ప్రవక్తగా నమ్మండి అంటే ఇంతకంటే అజ్ఞానం మాటలు ఇంకేమీ లేవా? కాబట్టి ఒక వ్యక్తి ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడంటే దైవావేశం గలవాడై తాను ముందు భవిష్యత్తును ఎరిగిన వాడై ఉండాలి. మొహమ్మద్కి ఒక స్త్రీ విషం పెడితే ఆ కంచంలో విషం ఉందో కూడా లేదో తెలుసుకోకుండా తినేసాడు ఈయన. అంటే దూరదృష్టి లేనివాడు మొహమ్మద్. ముందు ఏం జరగబోతుందో కూడా తెలియలేని వాడు. పైగా ఏం చెప్తున్నాడు ఈ సహోదరుడు, మొహమ్మదును విశ్వసిస్తే పరలోకము దొరికిపోతుంది, స్వర్గానికి వెళ్ళిపోతాం, పాపాలన్నీ క్షమించబడిపోతాయి అని అంటాడు. ఇంతకీ మహమ్మద్కే పాపాలు క్షమించబడ్డాయో లేదో తెలియదు. మహమ్మదే పాపములు చేసిన వాడని ఖురాన్లో అనేక చోట్ల వ్రాయబడినది. మొహమ్మదులోనే అనేకమైన పాపాలు ఉన్నాయని ఖురాను సాక్ష్యం ఇస్తుంది. మొహమ్మద్కే పాప క్షమాపణ జరిగిందో లేదో తెలియంది మొహమ్మదును ప్రవక్త అని చెప్తే వీడికి ఎట్లా పాప క్షమాపణ కలుగుద్దండి? అరే ఉన్నదే బురద నీళ్లలో, మళ్ళీ బురద నీళ్లలో దిగి బురదను కడుక్కొని ప్రయత్నం చేస్తే ఏం ప్రయోజనం? నువ్వు ఉన్నదే బురదలో, మళ్ళీ ఆ బురదలోనే కడుక్కుంటే మళ్ళీ బురదే కదా నీకు అంటుకునేది. ఆలోచన చెయ్యండి. కాబట్టి మొహమ్మద్ వారిని విశ్వసిస్తేనట పరలోకం దొరుకుద్దట. నిజంగా పరలోకమే మహమ్మద్ వారు దొరుకుద్దంటే గనుక ఖురాన్ 26:214 ఖురాన్ 26:226 అధ్యాయము 214 వచనము నుండి చదివితే మొహమ్మద్ యొక్క ఇంటి వారు వచ్చి, అనగా బీబీ ఫాతిమా బంధురాలు మేనత్తైన బీబీ షఫియా వచ్చి అంటారు, ఓ ప్రవక్తవని చెప్పుకుంటున్నావు మహమ్మదు, నువ్వు నిజంగా దైవ ప్రవక్తవైతే అల్లా సామీప్యానికి పోవునట్లు అల్లా యొద్దకు మేము చేరునట్లు మాకు మార్గము చూపు స్వామి అని అడిగారు. తన ఇంటి వారు అడిగారు, అల్లా యొద్దకు వెళ్ళాలి, అల్లా యొద్దకు వెళ్ళడానికి దారి ఎట్లా ఉంటే మేము వెళతాం మాకు చెప్పవా అని అడిగారు. ఆ మాటకి సంజయ్ చెప్పాలి కదా, మీరు ఇలాగా పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పాపము చేయకండి, మీరు ఇలా ఉండి 5 పూటలు నమాజు చేసుకోనండి, అల్లా మీకు స్వర్గాన్ని ఇస్తాడని చెప్పాలి కదా. కానీ ఆయన చెప్తున్న మాట సొంత కూతురుతో బంధువులతో ఏం చెప్పాడు తెలుసా? గొప్ప ప్రవక్త అని చెప్పుకుంటున్న ఈయన, అల్లా యొద్దకు పోవుటకు మార్గము నా చేతుల్లో లేదు, మీకు మీరే ప్రయత్నం చేసుకోనండి, మిమ్మల్ని అల్లా పట్టు నుండి నేను విడిపించను లేదు, అల్లా ఉన్న స్వర్గానికి దారి చూపటము నా చేతుల్లోనూ లేదు, మీకు మీరే స్వర్గానికి వెళ్ళే దారి వెతుక్కోండి అని ఆ మాట చెప్పి వదిలేశాడు. ఎవరికి? సొంత కూతురు బీబీ ఫాతిమాకి, మేనత్త సొంత బంధురాలు బీబీ షఫియా. అంటే ఇప్పుడు ఈ సహోదరుడు ఏం చెప్తున్నాడు? ఏ మొహమ్మదును విశ్వసిస్తే స్వర్గానికి వెళ్ళిపోతారు అన్నాడు. మరి కూతురు విశ్వసించింది, బంధువులు విశ్వసించారు, మరి వారికి స్వర్గానికి వెళ్ళడానికి దారే చెప్పలేకపోయాడు మహమ్మదు. అంటే ఈనాడు ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందించే పనిలో నిజాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసేసేసి అబద్ధాన్ని పూర్తిగా వెలుగులో తీసుకొస్తున్నారు. చాలా తప్పిది. ఏదైనా లేఖనాలు గ్రంథ పరిశోధన చెయ్యండి, వాస్తవాలు మాట్లాడండి. సహోదరుడు తెలీదా? ఖురాన్ 26:214 మొహమ్మద్ యొక్క కూతురు మేనత్ వచ్చి స్వర్గానికి వెళ్ళడానికి దారి ఎట్లా మాకు చూపించు అన్నప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు, మిమ్మల్ని నరక పట్టు నుండి కూడా నేను విడిపించి రక్షించను లేను, మిమ్మల్ని నేను అల్లా పట్టు నుండి తప్పించలేను, అల్లా యొద్దకు పోవడానికి మార్గం నాకు తెలియదు, మీ మట్టి మీరే వెతుక్కోండి అని ఇంత పెద్ద మాట మాట్లాడిన మాట ఖురాన్లో ఉంది. ఏమని? ఓ మహమ్మద్ నీ బంధువులతో చెప్పు, నీ ప్రజలను భయపెట్టుమో, ఏమని? నేను మిమ్మల్ని రక్షించలేను, నా వలన కాదని ఓ మహమ్మద్ నువ్వు చెప్పు అని ఖురాన్లో ఉంది. మహమ్మద్ తన నిజ జీవితంలో అలాగే చెప్పారు. కానీ సహోదరుడు చెప్తున్నాడు, ముందు ఈ సహోదరుడికి మొహమ్మద్ ద్వారా పరలోకం ఉందో ముందు అతను తెలుసుకోమనండి.
5 పూటల నమాజ్ చేసి మొహమ్మద్ రసూలుల్లా అంటే మొహమ్మద్ దైవ ప్రవక్త అంటున్నారు కదా, అసలు ఈయనకి పరలోకం స్వర్గం ఉందో లేదో ముందు మీరు తేల్చుకోవటం మీకు మంచిది. ఇప్పుడు ఆ సహోదరుడు చెప్పిన దాన్ని బట్టి నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు ఒక్కొక్కటి నేను చెప్తున్నాను, వినడానికి ప్రయత్నం చేయండి. ఇతడు నెంబర్ 1, యూదులు క్రైస్తవుల కోసం చెప్పటం తప్పు. నీ మతములో ఏదైనా ఉంటే నీ మతము గొప్పతనం కోసం మీరు చెప్పుకోండి. కానీ ఒక సల్మాన్ ఫార్సీ రజీ అల్లా ఇతడు క్రైస్తవుడు ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఆధారం చూపించండి, తప్పు లేదు, ఆధారం చూపి. కానీ అది వాస్తవా కాదా కూడా తెలియపరచాలి. మళ్ళీ ఒక క్రైస్తవ ఫాదర్ చెప్పాడట, నీకు క్రిస్టియానిటీలో నెమ్మది సమాధానం లేదు కాబట్టి ఇస్లామును స్వీకరిస్తే నీకు మనశ్శాంతి దొరుకుద్ది. మరి ఆ మాట చెప్పేవాడు కూడా ఇస్లాంలోకి వచ్చేయాలి కదా, క్రైస్తవ ఫాదర్ కూడా. అతడు ఎందుకు క్రైస్తవ దాంట్లోనే ఉండిపోయాడు? అడిగిన వాడిని మాత్రం ఇస్లాం మతంలోకి వెళ్ళమని ఎలా చెప్తాడు? అన్నం తినే మాటలు మాట్లాడాలి. మరి మనశ్శాంతి లేదని అవతల వాడు అన్నప్పుడు యువతల వాడు కూడా చెప్పాలి కదా, నీతో పాటు నేను కూడా ఇస్లాంను స్వీకరిస్తాను. అవును, నాకు కూడా నీకులాగే క్రైస్తవుల్లో నెమ్మది సమాధానం లేదు, క్రీస్తుని రక్షకుడుగా నమ్మాను, నాకు మనశ్శాంతి లేదు అని యువతల క్రైస్తవ ఫాదర్ ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఇస్లాంను స్వీకరించాలి కదా. వాడు మాత్రం క్రైస్తవ్యంలో ఉన్నాడట. అడిగిన వ్యక్తికి మాత్రం సమాధానం చెప్పాడట, నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించు, మొహమ్మదు ప్రవక్తను విశ్వసించు, ఆయనకి 3 గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులను బట్టి నువ్వు ఆ మార్గంలో ఉన్నాడని యువతల క్రైస్తవ ఫాదర్ చెప్పాడట. ఈ విషయంలో సహోదరుడు చెప్పేది పూర్తిగా అబద్ధం. ఇలాగా క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ క్రైస్తవ్యాన్ని తక్కువగా అంచనా వేస్తే గనుక ముందు ముందు భవిష్యత్తులో చాలా ఆధ్యాత్మికంగా నష్టపోతారు. నీ మతం కోసం ఏమైనా గొప్ప ఉంటే చెప్పు. ఇప్పుడు మేము ప్రసంగాలు చేస్తాం ఆదివారం పూట ఎక్కడ పబ్లిక్ సభల్లో, యేసుక్రీస్తు కొరకు, బైబిల్ కొరకు, రక్షణ కొరకు మేము చెప్తాం తప్ప అల్లా, బై యెహోవా వీటి కోసం మేము మాట్లాడు. మరి మేమెందుకు ఈ సమయంలో మాట్లాడితే మీరు చెప్పిన వాటి మీద మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పక్క గొయ్య తీసేస్తుంటే మరో పక్క గొయ్య కప్పెట్టే బాధ్యత మాకు లేదా? ఒక పక్క ఇల్లు అంటించేస్తుంటే ఒక ప్రక్క నుంచి ఆ ఇంటిని నీళ్లతో తడిపి మంటలు ఆర్పాలనే ఆలోచన ఉండదా మాకు? మీరేమో క్రైస్తవం కోసం చెడ్డగా చెప్పేస్తుంటే మేము నోరు మూసి కూర్చోవాలి ఇక్కడ. నేనెందుకు మాట్లాడవలసి వస్తుంది? నీ మహమ్మద్ కోసం, మీ ఖురాన్ కోసము, నీ ఇస్లాం మతం కోసం, నీ అల్లా కోసం ఎందుకు మేము మాట్లాడవలసి వస్తుందంటే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి. క్రైస్తవ్యం కొరకు, యూదులు ఇస్రాయిల్ కొరకు, బైబిల్ కొరకు మీరు భిన్నంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. మీరు మాట్లాడకపోతే ఈ మధ్యకాలం అసలు ఏ ఒక్క ప్రోగ్రాం చేయాల. ఇవి ముస్లిం సహోదరులు మరి నాకు అందించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ క్రైస్తవ ఫాదరే సలహా ఇచ్చాడు, మీ క్రైస్తవ ఫాదరే పలానా సల్మాన్ ఫార్సీ రజీ అల్లాకు మొహమ్మద్ను విశ్వసించమని చెప్పాడు అని ఈ సహోదరుడు తీసినటువంటి ఈ ప్రోగ్రాంని నాకు పంపించారు. అందుకారణము చేత నేను దీనికి సమాధానం ఇస్తున్నాను. మీరు ఇల్లు తగలడుతుంటే మంటలు ఆర్పుకునే ఆలోచన మాకు ఉండదా? కాబట్టి వాస్తవాలు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నెంబర్ 1, ఏ క్రైస్తవ ఫాదర్ అయితే ఇస్లామును అవతల వాడిని స్వీకరించమని చెప్పాడో వాడు నిజంగా క్రైస్తవుడా? క్రైస్తవుడైతే ఆ మాట చెప్పాడు. నిజంగా ఒకవేళ క్రైస్తవుడే కనుక ఆ మాట చెప్పింది నిజమైతే అతడు కూడా ఇస్లామును స్వీకరించాలి కదా. అతడు క్రైస్తవులు ఉండిపోవడం ఏంటి? క్రైస్తవ విశ్వాసగా ఉన్నవాడిని మాత్రం ఇస్లాంలోకి వెళ్ళమని చెప్పడం ఏంటి? ఈ మాట డొంక తిరుగుడు. ఇది పక్క అబద్ధమని రుజువవుతుంది. తర్వాత 3 గుర్తులు చెప్పారు. ఆయన దానాలు తీసుకోవడం అని. ఈరోజు ఎంతో మంది దానం తీసుకోరు. అలా తీసుకోలేని వారు అయినంత మాత్రాన ఇప్పుడు వీరు మహమ్మద్ వీరు ఒకటేనే కదా అర్థమైపోయింది. తర్వాత కానుకలు తీసుకుంటాడట. కానుకలు ఎవరు తీసుకోరు? నేను తీసుకుంటా కానుకని. భూమి మీద బోడు మంది ఉన్నారు కానుకలు తీసుకునేవారు. కాబట్టి కానుకలు తీసుకుంటాడు కాబట్టి ఆయన ప్రవక్త. అంటే భూమి మీద ఎంతో మంది కానుకలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మహమ్మద్తో సమానం అనే కదా అర్థం నీ బోధన బట్టి. 3వది, దుప్పటి కిందకి జారిస్తే వీపు మీద మచ్చ ఉంటుంది అన్నాడు. వీపు మీద మచ్చలు ఎంతమందికి ఉండవు? పుట్టుకతోనే పుట్టు మచ్చలు, గుర్తులు లాంటివి చాలా ఉంటాయి. దానిని బట్టి ఆయన ప్రవక్త అని చెప్పడానికి ఎంత అజ్ఞానం అది. ఇప్పుడు ఒంటి నిండా బట్ట కప్పుకొని వెళ్తాడు ఎవడైనా మస్జిద్కి వెళ్ళేటప్పుడు. అంతే తప్ప ఒక గొంగల్లాగా కూడా కప్పుకొని కరెక్ట్గా మసీదులో వెళ్ళి కిందకి జారేస్తే దుప్పటి కిందకి జారిందట. అంటే దుప్పటి కింద జారినప్పుడు ఆ పైన ఇంక వస్త్రం ఏమి లేదా, వీపు మీద బట్ట ఏమీ లేదా? నా ఆలోచన, లేకపోతే నాకెదురు సందేహం. వీపు మీద కూడా బట్ట ఏదో ఉండాలి కదా. మరి దుప్పటి జారితే జారచ్చు.
ఒంటి మీద బట్ట జారిపోదు కదా. కానీ సహోదరుడు చెప్తున్న పూర్తిగా అబద్ధం. ఒంటి మీద దుప్పటి జారిందట, వీపు మీద లోపల ఉన్న మచ్చ కనబడిందట. మరి లోపల చొక్కా వేసుకోలేదండి మీ మహమ్మద్ వారు? చొక్కా వేసుకోలేదా? ఒట్టి దుప్పటి కప్పేసుకొని నమాజ్ చేయడానికి వెళ్ళిపోయారా? ఇలాంటి మాటలు చెప్పి మీరు దైవ ప్రవక్తని చెప్తున్న ఆయన్ని తక్కువ అంచనా వేయకండి. మీరే ఆయనను చాలా కింద స్థాయికి తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి సహోదరుడు నేను అడుగుతున్నటువంటి మాట, అగ్ని మతం అన్నాడు, ఆ మతము పేరేంటో చెప్పలేదు. తర్వాత 3 గుర్తులు అంటే అన్నాడు. దయచేసి 3 గుర్తులు కాదు, 333 గుర్తుల్లో కూడా ఇజ్రాయేల్ ప్రవక్తలతో మొహమ్మద్ అనబడిన ఆయన దైవ ప్రవక్త కాదు. ఇప్పుడు మహమ్మద్ యొక్క గుర్తులు అంటే నేను చెప్తా వినండి. నా చేతిలో గ్రంథం ఉంది, మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్ర, పైగంబర్ల వారి జీవిత చరిత్ర, ఆయన యొక్క రూపవర్ణం ఏమిటో, ఆయన యొక్క స్థితి ఏమిటో, ఆయన తిన్న పదార్థాలు ఏంటో ఒక్కొక్క విషయం నేను చెప్తాను. గ్రంథంతో, నోటి మాటతో కాదు, గ్రంథం ఆధారంగా చూసి చెప్తున్నాను వినండి. హజరత్ పైగంబర్ల వారు మితమైన పొడవ కలిగి ఉండిరి, ఎత్తుగా ఉండేవారట, మితమైన పొడవ కలిగి ఉండిరి. వారి ముఖము సూర్యుని వలె తేజస్సు కలిగి పూర్ణ చంద్రుడి వలె మనోహరముగా ఉండేను. వారి రంగు ఎరుపు కలిపిన తెలుపు. అబ్బా, ఎరుపు తెలుపు, గులాబీ రంగు వస్తుంది, ఎరుపు తెలుపు. ఈ యొక్క ఎరుపు మరియు తెలుపు కలిగి ఉండెను. నొసలు బాగా విశాలముగా ఉండేదట. ఆయన గుర్తులు చెప్తున్నారు వినండి. ఇది నా నోటి మాట కాదు, మీ గ్రంథంలో మాటలే. తర్వాత నొసలు విశాలముగా ఉండెను. కనుబొమ్మలు సన్నముగా ఉండెను. కనుబొమ్మలు ఐబ్రోస్ కట్ చేసుకుంటే సన్నం అవుతాయి, సన్నగా ఉండేయట. కనుబొమ్మలు సన్నగా ఉండేయట. మరి ఆయన కట్ చేసుకున్నారు ఏంటో నాకు తెలదు, కానీ ఇక్కడ ఆయన గుర్తులు నేను చెప్తున్నా. కనుబొమ్మలు సన్నముగాను ఇంపుగాను ఉండెను. కన్నులు మాత్రము పెద్దవిగాను నల్లవిగా ఉండెనట, నల్లవిగా ఉండెను. కంటి తెల్ల గుడ్డులో, అంటే కన్ను యొక్క తెల్ల గుడ్డులో ఎర్రని చారలు ఎవరికి లేవండి? కళ్ళల్లో ఇలా తీస్తే ఎరుపు చారలు నరనరాలు లాంటివి కనబడవా ఎర్రగా? ఏంటి, ఇది కూడా పెద్ద విచిత్రమే, ఇది కూడా పెద్ద గుర్తులే. నొసలు విశాలంగా ఉండడం, నొసలు విశాలంగా ఎవరికి లేదండి? కళ్ళు పెద్దవట, కళ్ళు పెద్దగా ఉన్నవాడు భూమి మీద లేరండి. ముక్కు విశాలముగా ఉండెను, ఎవరికి ముక్కు విశాలంగా లేదండి. కళ్ళు నల్లగా ఉండెను, కళ్ళు ఎవరికి నల్లగా లేవండి. ఆలోచన చేయండి, అసలు ఏంటి గుర్తులు, ఏంటి లోకం ఏంటి అంటే వీటిని బట్టి నేను గొప్ప ప్రవక్త అనుకోవాలా ఏంటి? కంటి తెల్ల గుడ్డులో నెర్రని చారలు ఉండెను. ముక్కు సన్నముగాను మితమైన పొడవు కలిగి ఉండెను. అంటే ముక్కు సన్నగట పొడుగ్గా ఉండేదట ఆయన ముక్కు. ఓకే, పొడవుగా ఉండెను. గడ్డము మాత్రము దట్టముగా ఉండెను. నోరు పెద్దదిగా ఉండెను. ఎంతమంది నోరు పెద్దదిగా లేదండి? గట్టం సిక్కు సంబంధమైనటువంటి గురునానక్కను విశ్వసించేటువంటి సిక్కు మతస్థులు కూడా గడ్డాలు దట్టంగానే ఉంటాయి. హిందూ సమాజంలో కూడా చాలా మందికి గడ్డములు దట్టంగానే ఉంటాయి. మహమ్మద్ వారికి గడ్డము దట్టముగా ఉన్నంత మాత్ర ప్రవక్త, ముక్కు సూదిగా పొడవు ఉంటుందని ప్రవక్త. ఏంటి గుర్తులేంటి? తర్వాత నోరు పెద్దదిగాను పెదవులు దానికి తగినట్లుగాను ఉండెను. దంతములు ముత్యముల వలె. చాలా మందికి ఉంటాయి, కొంతమంది పళ్ళు ఊడిపోతే, కొంతమందికి అయితే పళ్ళు ముత్యాల్లో ఉంటాయి. మహమ్మద్ వారిని ఒకసారి కొట్టేస్తే నోట్లో పళ్ళన్నీ కూడా ఊడిపోయినని చెప్పి ఆయన జీవిత చరిత్రలోనే వ్రాయబడింది. సరే, పండ్లు దంతములు ముత్యముల వలె ఉండెను. ఎక్కువగా ఎడము లేకుండా ఉండెను, అంటే పళ్ళు వరుస సమానంగా ఉన్నాయి. ఓకే, చాలా మందికి ఉంటాయి, పళ్ళు వరుస సమానంగా ఉండెను. హృదయము విశాలమై ఉండెను. ఎవడు చూసాడు హృదయం? ముక్కంటే ఎవడని చూస్తాడు, చెవులు ఎవడని చూస్తాడు, వెంట్రుకలు ఎవడని చూస్తాడు, హృదయంలో తొంగి చూసేది ఎవడండి? కానీ ఎవరో ఒక ఆయన రాసేసాడు పుస్తకాన్ని, ఆయన ఎలా ఉండేవాడు అని. ఈరోజు ఇస్లాంలో అనేకమైన గ్రంథాలు పుట్టుకు రావడానికి కారణం ఏంటంటే వాస్తవం లేకపోవటం. తర్వాత హృదయము విశాలమైనదిగా ఉండేను. ఇక భుజములు పుష్టి కలిగి అరచేతులు మృదువుగాను పుష్టిగా ఉండేవి. ఇక రొమ్ము నుండి, అంటే బొడ్డు, ఈ రొమ్ము నుండి అంటే ఇక్కడ నుండి నాభి సూత్రం, నాభి అంటే బొడ్డు,
రొమ్ము నుండి నాభి వరకు వెంట్రుకలు సన్నవిగా పంక్తులు పంక్తులుగా ఉండెను. ఎవరికి ఉండవండి? నా చొక్కావి కూడా విప్పు చూస్తే ఈ గుండెల నుండి కేక నాభి వరకు కూడా వెంట్రుకలు అక్కడక్కడక్కడ ఉంటాయి. ఇది కూడా ఒక విచిత్రమే, ఇది కూడా రాసేయాలా? ఇది కూడా ఒక పెద్ద అద్భుతమే. గుండెల కాడి నుంచి నాభి సూత్ర వెంట్రుక వరకు, నాభి వరకు, బొడ్డు వరకు వెంట్రుకలు ఉంటాయి. ఇది కూడా పెద్ద విచిత్రంగా చెప్పుతూ వచ్చారు. ఎక్కువగా పంక్తులుగా ఉండేను. మెడ మాత్రము ఎత్తుగా, ఈ మెడట అందరికంటే ఎత్తుగా, తల మాత్రం పెద్దదిగా ఉండేనట. ఎంతమంది తలలు పెద్దవిగా లేవండి? అంటే తలలు పెద్దగా ఉన్నంత మాత్రాన అందరూ మొహమ్మద్ ఇద్దరు ఒకటేని అర్థమా? తల పెద్దదిగాను ఉండెను. తల వెంట్రుకలు ఎక్కువ వంకర లేకుండా, అంటే కర్లింగ్ హెయిర్ కాదంట ఇది, ఎక్కువగా వంకరు లేకుండా, ఎట్టి లోపము లేకుండా సమానముగా ఉండెను. తర్వాత ఆయన అంగములు సమమైనవిగా అంగములు కలిగిన వారు. ఆ అంగములు కూడా సమానంగా ఉన్నాయట. మరి ఏమిటో అంగములు? మొహమ్మద్ వారి యొక్క అంగములు సమానము కలిగి ఉండిరి. వారు బహు సౌందర్యవంతులై ఉంది. అంటే చాలా అందగాడు. ఈరోజు సినిమా యాక్టర్లు కూడా చాలా మంది అందంగా ఉంటారు. అండ్ భూమి మీద బోళ్ళు మంది అందగాళ్ళు, అందగత్తెలు కూడా ఉన్నారు. ఇక్కడ మొహమ్మద్ గారు చాలా అందంగా ఉండిరి, బహు సౌందర్యవంతులై ఉండిరి. పైగంబర్ల వారి యొక్క చెమటలో సువాసన వచ్చుచుండాను. ఇంతకన్నా అజ్ఞానం ఏముందండి? ఎవడి చెమటైనా కంపు కొట్టేదే. ఎందుకంటే మానవ దేహం మలినమైన ఈ దేహం, ఏమంటే చెమటట ముసుప కస్తూరి అంబర కన్నా ఎక్కువగా సువాసన వచ్చుచుండెను. చెమట చంకల్లోంచి కారే చెమటట అత్తర్లాగా సువాసన వచ్చేదట. మరి ఇంకెందుకు అత్తర్ రాసుకోవటం? మొహమ్మద్ వారు అత్తర్ రాసుకునేవారు. మొహమ్మద్ వారికి అత్తర్ అంటే చాలా ఇష్టం అట. ఆ మాట కూడా ఇందులో రాయబడ్డాయి. అప్పుడు మొహమ్మద్ శిష్యులు ఏం చేయాలి? ఆయన చెమటను తీసుకొని వారు ఒంటికి పావేసుకోవాలా? వ్రాసేటప్పుడు ఇది ఇలాంటి గ్రంథాలు అనేకమైన వెలుగులోకి వచ్చేసి ఈరోజు ఆయన చెమట సువాసన వలె ఉండెను. ముఖముపై చెమట బిందువులు ముత్యముల వలె జారుచుండెను. ముఖం నుంచి ఆ చెమట చుక్కలు ఆ యొక్క నీటి బొట్టులాగా నేలను వ్రాలుచు ఉండెను. తర్వాత దేహ చర్మము చాలా మృదువైనదిగాను, వారి దేహములో ముష్పకస్తూరి అంబర కన్నా ఎక్కువగా సువాసన వస్తుంది. అంటే దేహమట దగ్గర నిలబడితే సూపర్ వాసన వచ్చేదట, మంచి వాసన. అవును, అత్తరు పూసుకున్నవాడికి ఎవరికైనా వస్తుంది. లోపల ఎంత కంపున్నా, ఎంత చెడున్నా, పైకి అత్తరపాం వేసుకుంటే ఎవరికైనా దగ్గర నిలబడేవారు సువాసన వస్తుంది. అది కూడా ఒక విచిత్రంగా చెప్తూ ఇక్కడ ఏమంటారు? ఆయన దేహ చర్మం చాలా మృదువైనదిగాను, వారి దేహములో ఆ ముషకస్తూరి అంబరు కన్నా ఎక్కువగా సువాసన వచ్చుండెను. పైగుంబర్ల వారి ముఖముపై గుండ్రముగా పావురపు గుడ్డంతా మాంసము ఎత్తుగా ఉండేను. అండ్ ఇంత వివరణ చెప్తూ ఇక పావురము గుడ్డు ఎంత అయితే ఉంటుందో ఇంచుమించు ఆ పావురు గుడ్డంత సైజు ఇక్కడ మాంసం కండ పెరిగిపోయి ఉండేదట. మరి అదేమందమో, దాని మీద నల్లని వెంట్రుకలు ఉండేయట. ఇంత మాంసము ఎత్తుగా పెరిగి ఉండెను, దాని మీద వెంట్రుకలు ఉండెను. దానిని ఇలాగంటారట, మొహోరే సబూత్ అని అందురట. ఆ మాట కూడా ఇక్కడ రాయబడింది, అరబ్బిక్ వర్డ్. సరే, పైగంబర వారి తల వెంట్రుకలు గిర్జా మెడ వరకు ఉండెను. అంటే వెంట్రుకలు ఎక్కువ పెంచేవారట, మెడ వరకు కూడా ఉండెను. తరచుగా వారు నూనె పూసుకొని చుండే అలవాటు వారికి ఉండేను. ఎవరు పూసుకోరు తలకు నూనె? ఇది పెద్ద విచిత్రమే. తర్వాత పూయిచు పాపిడి తీయుచుండిరి. మరి ఇక్కడ తీసేవారు తెలియదు కానీ మొహమ్మద్ వారు నూనె రాసి చక్కగా పాపిడి తీయుచుండిరి. పైగంబర్ల వారి యొక్క వాక్కు చాలా మృదుమైనదిగాను, వినువారికి మనోహరముగా ఉండేది. అంటే మాట్లాడేటప్పుడు మంచిగా ఉండేదట. సంతోషం, ఈ మాట నేను ఆనందిస్తాను. మంచిగా ఉండేను. మాట్లాడేటప్పుడు తొందర లేకుండా నెమ్మదిగా వినుచుంటూ గ్రహించుచు ఉండిరి. తర్వాత జ్ఞాప్తికి యందు వారు పలికే ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకొనుచు
తిరిగి మాట్లాడుచుండేది. అంటే చెప్పేవారు మాట జాగ్రత్తగా వినేవారట, మరలా మాట్లాడుచుండేవారట. అసహ్యమైన విషయములు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. అవసరమైన విషయములు నొక్కి నొక్కి పలుచార్లు మాట్లాడుచుండేది. మంచిది, అసహ్యకరమైన మాటలు ఆయన నోట రాలేదు. మంచి విషయాలు 10 సార్లు నొక్కి మరీ చెప్పేవారట. సంతోషము. శబ్దం మాత్రం గంభీరముగా ఉండెను. ఎప్పుడూ నిష్ప్రయోజనకరమైన మాటలు వారు పలుకలేదు. పైగమ్మల వారు కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వుచుండిరి గాని పక్కమని అసహ్యంగా ఎప్పుడు కూడా ఆయన నవ్వులు నవ్వలేదు. అంటే ఫ్రీగా చక్కగా నవ్వేవారట ఉండెను. పైగంబల వారు తరచుగా సాల్వ, కమీజు, లొంగి, తలబాగా వారు ధరించుచుండిరి. చూడండి, ఏటట తరచుగా సాల్వ, తర్వాత ఏమో కమీజు, తర్వాత లుంగి, తర్వాత తలపాగా ధరించుచుండిరి. ఒకప్పుడైనా ఖాదా అను షామీ చొక్కాయి ధరించుకునేది. ఏవండి, ఆయన చొక్కాయి ధరించుకుంటే దుప్పటి కింద జారిపోతే వీపు మీద ముద్ర ఎలా కనబడద్దండి? కనీసం మాట మాట్లాడుతున్నాడు జ్ఞానం ఉండాలి కదా. ఆయన చొక్కాయి ధరించుకునేవారు. ఎవరు గుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఒట్టి దుప్పటి కప్పుకొని వెళ్ళరు కదా, ఆలోచించాలి కదా. ఏమండి, ఆయన ధరించేటువంటివి ఏమిటట? సాల్వా, కమీజ్, లుంగి, తర్వాత తరచు తలపాగా ధరించుచుండిరి. తర్వాత ఖాదా అను షామీయో చొక్కాయి ఆయన ఎక్కువగా ధరించుండిరి. పైగంబల వారికి తెల్లని వస్త్రములు యందు చాలా ఇష్టముండెను. పైగంబల వారు చెప్పులు కూడా ధరించుకొని చుండిరి. అవి కేవలం ఒక అట్ట మాత్రమే, అది లెదరో ఏంటో తెలియదు కానీ ఒక అట్ట మాత్రమే గలవై ఉండెను. తర్వాత చర్మపు మోజాలు కూడా అప్పుడప్పుడు ఆయన ధరించుచుండిరి. పైగంబల వారు వెండి ఉంగరమును ధరించి ఉండిరి. అందు ముహమ్మదు రసూలుల్లా అనేటువంటి చెక్కబడి ఉండెను. పైగంబల వారు రాజులకు రాయబారం పంపి లేఖనములు వ్రాసేటప్పుడు దానితో ముద్ర వేయిచు ఉండిరి. పైగంబల వారు యుద్ధ సమయములో కూడా చక్కటి ఒళ్ళంతా కవచము ధరించుచుండిరి. ఇదండి ముహమ్మద్ వారి యొక్క గుర్తులు. అంతే తప్ప ఆయన కానుకలు స్వీకరిస్తాడు, దానాలను స్వీకరించడు. వీపు మీద నల్ల మచ్చ ఉంటుంది కాబట్టి ఆయన ప్రవక్త అంటే. ఎవడికి వీపు మీద మచ్చ ఉండదు, వెతుక్కుంటే బోడు మందికి ఉంటుంది. అలాగుననే కానుకలు ఎవరు తీసుకోరు, ఎక్కువగా చూచుచుండరి. వారు ఎక్కువగా సిర్కా అనగా తేనె, అల్వా, అలివ నూనె మొదలైన వాటిని ఎక్కువగా వాడుచుండరి. గుమ్మడికాయలు మహమ్మద్ వారికి చాలా ఇష్టమైనవి. తర్వాత నెయ్యి, పన్నీరు, ఖర్జూరం కలిపిన వంటకాలంటే మొహమ్మద్ వారికి చాలా ఇష్టము. అయిపోయింది. మొహమ్మద్ వారికి ఏమి ఇష్టం? ఖర్జూరం ఇష్టం. ఆ యొక్క సల్మాన్, ఆ యొక్క ఫార్సీ రజీ అల్లా అన్న వ్యక్తి అట ఖర్జూరాలు తెచ్చని తీసుకోలేదట. ఎందుకని? అరబ్ దేశం అంతా కూడా ఖర్జూర పంటలు కదా. ఎవరో తెచ్చి, ఇప్పుడు కొబ్బరి తోట ఉన్నవాడికి ఎవడో బయట నుంచి కొబ్బరికాయ తెచ్చి నీళ్ళు తాగంటే అడింది అవుతాడండి? ఆలోచించేయండి. పెద్ద భోజన హోటల్లో ఉన్నవాడికి ఇంకోటి ఎవడో తెచ్చి భోజనం తినుబాబు అంటే అతను తింటాడండి? టీ అమ్మే వారి దగ్గరికి వెళ్ళి బయట నుంచి ఎవరైనా టీ తీసుకొచ్చి టీ తాగు అంటే ఆయన ఎంత అవుతాడు? తన దగ్గర ఉన్నది టీయే కదా, తన దగ్గర ఉన్న భోజనమే కదా. ఇలా చెప్పుకుంటే మహమ్మద్ ఉన్న ప్రాంతంలో ఖర్జూరాలే. ఎవరో వచ్చి ఖర్జూరాలు ఇస్తే తీసుకోలేదట, అందరికీ పంచాడట. ఈ కారణం చేతని దైవ ప్రవక్త అనేసారట.